తిరుపతికి మీరు కూడా వచ్చింటే బాగుండ్రా. రైలు ఎక్కేటప్పుడు చెప్పాల్సింది రమ్మా. ఇంకా గంట ముందర చెప్పి అయ్యో వాళ్ళమ్మ కూడా గంట ముందరే కదా చెప్పిండేది. సరేలే అమ్మ, ఊరికే అట్లా అన్నాం, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఈ 2 రోజులు మేము చాలా మిస్ అవుతాం. ఈ ఫీలింగ్ లో ప్రసాదం మర్చిపోయామమ్మో, దండకి తీసుకోండి. అంత దూరం వెళ్ళి ప్రసాదం తీసుకురాకుండా ఉంటామా? తీసుకొస్తాంలే. సర్లే వెలుస్తాము. బాయ్. తిరుపతికి దగ్గరలో ఉన్నట్టున్నాం. అదిగో 7 కొండలు కూడా కనిపిస్తున్నాయి. శిష్రా లే, ఛాయా నువ్వు కూడా లే, మా దిగుదాము, స్టేషన్ దగ్గరకు వచ్చేసింది. ఏంటి ఛాయా, ఇద్దరు ఫ్రెండ్స్ బాగా ఫుల్ గా నిద్రపోయినట్టున్నారు కదా. సర్లే బ్యాగులన్నీ తీసుకోండి, దిగుదాం. అమ్మో నాకు భయం వేస్తుంది. జాగ్రత్తగా దిగు. మా దిగు ఛాయా నన్ను దొరకారండి, మళ్ళీ ట్రైన్ కదులుతుంది. అబ్బా ఈ తిరుమల ఎంత బాగుందంటే, అయ్యి ఇంత పెద్ద హనుమానా, జై హనుమాన్. ఛాయా అక్కడ చూడు ఎంత దూరుతానో. అవునే, ఎప్పుడు చూడలేదు ఇట్లాంటిది. పాపం ఆంటీ కాలు కాలుతానట్టున్నాయి, ఉరుకుతుంది అట్లనే. ఛాయా ఇవే అంటే చూడు మొక్కలు మెట్లు. పదా మనం కూడా కొన్ని మెట్లు ఎక్కుతాం మోకాలతో. చూసారా, మొత్తానికి మనం తిరుమలకు వచ్చేసాం. మన ఫ్రెండ్స్ ఉంటే బాగుండు కదా. అవును చాలా సరదాగా ఉండేది.